కూటమి ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని పి గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బాధితులకు 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించామని గుర్తు చేశారు. వర్షాకాలంలో ప్రాణ నష్టం జరగకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచాలని డిమాండ్ చేసిన వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గన్నవరంలోని లంక గ్రామాలు అయితే నీట మునిగాయి. ఇప్పుడు ఇక్కడ మనం అక్వడేట్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ సుమారు 3 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదలు రావడం, వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, తమకు శాశ్వత పరిష్కారం కావాలని ప్రజాప్రతినిధులు వారు వేడుకోవడం, వారు తర్వాత వర్షాకాలం తర్వాత దాన్ని మర్చిపోవడం, ఇదంతా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. అసలు మనతో మాట్లాడడానికి వైసీపీ గన్నవరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న ప్రజలు, లంక గ్రామాల ప్రజలు వరదల సమయంలో ఇదే కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా వారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు. ఇప్పుడు 3 గ్రామాల ప్రజలకు శాశ్వత బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెలిపోయాయి. అసలు ఏమంటారు దీన్ని? అసలు ఈ వరదల సమయంలో ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటే ప్రజలకి కష్టం నుంచి గట్టెక్కించవచ్చు? ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అయితే ఈ క్రిందట 2025లో వచ్చినటువంటి వరదలకి ఎక్కడా కూడా వరద బాధితులకి నిత్యావసర సరుకులు అవనివ్వండి, అలాగనే వారికి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలు అయితే, ఆహారం సంబంధించినటువంటి అయితేనేమి ఏది కూడా సౌకర్యాలు కల్పించలేదు. అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగా 2వ ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేస్తే ప్రతి ఇంటికి కూడా 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వారికి పామాయిలు, అలాగనే వారికి యొక్క ఆహారానికి సంబంధించినటువంటి రైస్ అయితేనేమి, అలాగనే పామాయిల్ ఇవ్వటం జరిగింది, అలాగనే ఉల్లిపాయలు ఇవ్వటం జరిగింది, అట్లాగనే కాయగూరలు ఇవ్వటం జరిగింది, అలాగే పప్పు దినుసులు ఇవ్వటం జరిగింది. వారికి ఏ విధమైనటువంటి లోటు లేకోకుండా, ఎందుచేతనంటే భావ్య ప్రపంచానికి వారికి సంబంధం ఉండదు. అందుకు వారికి అటు ప్రభుత్వ అధికారుల ద్వారాగా ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థతోటి, అప్పుడున్నటువంటి సచివాలయ వ్యవస్థతోటి, అప్పుడున్నటువంటి రెవెన్యూ వ్యవస్థతోటి, పోలీసు వ్యవస్థతోటి ఎంతో సేవ చేసినటువంటి వారు. కానీ మరి 2025 మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన చాలామంది ఎదురుగా ఎలా చూశారంటే గత ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు కూడా వస్తుందని ఆశగా ఎదురు చూశారు. వాళ్ళకి ఆశ నిరాశ అయినది. ఈ రోజుకి కూడా, ఇవాళకి కూడా మరి ఈ ప్రభుత్వం ఇంకా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ 3వ ప్రమాద హెచ్చరికకి దగ్గరగా ఉన్నది. మరి వారు ఎక్కడా కూడా భావ్య ప్రపంచానికి రావడానికైతే ఇటు మన మెయిన్ రోడ్లోకి వచ్చి ఒక హెడ్ క్వార్టర్కి వచ్చి వారి నిత్యావసర సరుకులు పట్టుకెళ్ళే పరిస్థితి కాదు. ఒకవేళ గోదావరి దాటితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మీకు అందరికీ తెలుసు. కింద 2025లో ఊడిముళ్ళ లంక గ్రామంలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అదే భయభ్రాంతులతో గురేవి ఇవాళ ముక్తేశ్వరంలో ఉన్నటువంటి ఈ ఐనవేలు మండలంలో ఈ యొక్క కాజ్వే, ఐనవేలు లంక కాజ్వే దగ్గర మన అందరం కూడా చూస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ కూడా వీడియో స్క్రిప్పింగ్ చూశారు. వాళ్ళు ఎంత భయభ్రాంతులుగా ప్రాణాన్ని గుండెల్లో పట్టుకుని, చేత్తో పట్టుకుని వారు భయభ్రాంతులుగా ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి దీనికి ప్రభుత్వం మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 3 గ్రామాలు, చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, సుమారుగా 15,000 మంది ప్రజానీకం ఉన్నారు. ఈ 15,000 మందికి కూడా మరి నిత్యావసర సరుకులు ఇస్తూ, ఈ ఆహార ధాన్యాలు ఇస్తూ, వారికి వంట వండుకోవడం లేని పరిస్థితుల్లో కూడా కొన్ని గ్రామాలు కొన్ని నీటమూలుగా ఉన్నాయి. వారికి ఆహారం పంపిణీ కూడా చేస్తే మంచిదని మేము పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే కాకుండా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి వచ్చి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మరి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, మేము వచ్చిన వెంటనే ఇక్కడ ఐనవేలు లంక కాజ్వే అనేది నిర్మాణం చేసి తీరుతామని చెప్పడం జరిగింది. సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి కూడా ఇక్కడ పునాదురాలు వేసిన దాఖలాలు అయితే లేవు. మరి వీరికి శాశ్వతమైనటువంటి మార్గం ఏర్పాటు చేయాలని మేము పార్టీ పరంగా మీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేత డిమాండ్ చేస్తున్నామంటే మరి వారికి ఈ భావి ప్రపంచానికి ఎక్కడా కూడా సంబంధాలు తెగిపోతున్నాయి. అలాగని ఈ యొక్క కాజ్వేని దాటి రావాలంటే ప్రాణభయంతో దాటి వస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉన్నారు, వారు చదువుకు కూడా కుంటుపడుతున్నది. దాన్ని కూడా ఆలోచించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అంతకుముందు మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. మరి 5 సంవత్సరాలు ఈ వంతెనకి ఎందుకు నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం తీసుకోలేదు? సార్, ముందుగా అయితే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎంబీ అధికారులు
మరి అలాగనే కాకుండా ఈ యొక్క ఇరిగేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వారికి సత్సంబంధం లేకుండా ఎస్టిమేట్లకి పోలు పొందు లేకుండా ఎట్లాగంటే ఒకరైతే 16 కోట్లు అవుతుందని అన్నారు, ఇంకొకరైతే 7 కోట్లు అవుతుందని అన్నారు, ఇంకొకరైతే 5 కోట్లతోటే ఈ యొక్క కాజ్వే నిర్మాణం చేస్తామని అన్నారు. సరైనటువంటి అవగాహనతో కాకుండా అవగాహన రహితంగా వారు ఎస్టిమేట్లు ఇవ్వటం వల్ల 2-3 దఫాలుగా వెళ్ళటం వల్ల ప్రభుత్వ అధికారులకి అలాగే ఈఎన్సీ వారికి దగ్గర ఈ యొక్క సమస్య ఎలాగా ఉన్నదంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంచనాలు వేస్తున్నారు. కాబట్టి ఇదేదో మరి శాశ్వతమైనటువంటి అంచనాల మార్గానికి రావాలని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అదే కోణంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే మరి ఇటు ఐనవేలంక కాజ్వే ఉండి అలాగనే అప్పనపల్లి ఒక కాజ్వే కూడా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఈవేళ అక్కడ వర్క్ జరుగుతుంది, అదే శాంక్షను, అదే జీవో, అదే కాపీతోటి ఈవేళ అదే నిధులతో ఈవేళ అక్కడ అప్పనపల్లి కాజ్వే జరుగుతుంది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో వచ్చినప్పుడు ఊడుమూడి లంకకు వచ్చి 50 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చారు. బ్రిడ్జి నత్తనడకగా జరుగుతుంది అక్కడ కూడా. మరి దాని మీద కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఈ కూటమి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ 3 గ్రామాల లంక ప్రజల్ని 3వ ప్రమాద హెచ్చరిక కనుక జారీ చేస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తాము, అక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. మీరు ఏం జరగట్లేదని చెప్తున్నారు. మేము అందరికీ తెలుసు, మీడియా మిత్రులతో తెలుసు ఎక్కడ పునరావాస కేంద్రాలు ఉన్నాయి, ఎవరు పునరావాస కేంద్రాలకు వచ్చారో మీరు కూడా మీడియా మిత్రులు వెళ్ళండి. ఎక్కడా కూడా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరగలేదు, అది లేదు. ఎందుకు లేదంటే మేము అందరికీ తెలియదు, చూస్తాం, మనం అందరం వెళ్దాం, వారు కూడా రమ్మనండి. ఇప్పుడు వరకు అయితే పునరావాస కేంద్రాలు లేవు. వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని సౌకర్యాలు, అటు మెడికల్ కూడా ఎందుచేతనంటే ఇప్పుడు పాములు బయటకు వచ్చేసి మరి అక్కడ విషసర్పాలు కాటు వేసేటువంటి పరిస్థితి. మరి కింద సంవత్సరం కూడా ఒక 2 వ్యక్తుల్ని కాటు వేసి మరణించడం జరిగింది. మరి అక్కడ వ్యాక్సిన్ దొరకలేదు. ఇమీడియట్గా వ్యాక్సిన్ దొరికితే, పాము కాటుకు సంబంధించినటువంటి మందు దొరికితే మరి వారికి ఆ ఇంజక్షన్ అందితే వారు బతుకుతారు. కానీ బతకడానికి మనకు అవకాశం లేదు. తక్షణమే మరి ఎక్కడైతే పిహెచ్సిలు ఉన్నాయో, ఎక్కడైతే సబ్ సెంటర్లు ఉన్నాయో, ఈ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడగా కూడా ఈ యొక్క పాము కాటుకు సంబంధించినటువంటి అక్కడ ఇంజక్షన్లు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రతిపాదన అయితే సిద్ధం చేయలేదు. వెంటనే ఈ ప్రజలను అయితే ఈ వరద బాధల నుంచి పూర్తిగా శాశ్వత విముక్తిని చేయాలి, శాశ్వత పరిష్కారం అయితే ప్రభుత్వం చూపించాలని వైసీపీ కోఆర్డినేటర్ డిమాండ్ చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ ముక్తేశ్వరం నుంచి.